నమస్తే దోస్తులు, అందరూ బాగుండాలి. అందులో నేను మీ బాలకృష్ణ. పొద్దుగల లేచి మనం పళ్ళు తోముకొని అయితే పొలానికి బయలుదేరిపోయేటప్పుడు దాన తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే మన పశువులు ఉన్నాయి కదా, పశువులు దాన పెట్టినంత వరకు మనకు పాలు పొద్దుగల పోయి దాన్ని ఇక్కడ పెట్టేసి మనం పశువుల తోటి పక్కకు మనం పెండ తీసి పెండలు వేసేసి లోపల మన కర్ణాకరణ పాలన వచ్చాడు. పాలన వచ్చిన పాలు తీసేసి మనం కర్ణాకరణ పోసేసి పొలం ఎట్లా ఉందని పొలం చుట్టూ ఒకసారి తిరుగుదామని వెళ్ళిపోతే బెండ చెట్లు మాత్రం మా పొట్టైన పెద్దగా అవుతుంది కానీ మా బెండ చెట్లు ఆల్రెడీ 1.5 month అవుతుంది కానీ ఇంతవరకు పెద్దగా అవుతుంది. చూసి ఆల్రెడీ మందులు 3 times ఆల్రెడీ మందు స్ప్రే చేసాము, ఆల్రెడీ 2 times మందు వేసాము. అయినా కానీ ఇక్కడే ఉంది, భూమిలో వేసింది, భూమిలో ఉంది. ఇప్పటివరకు చాలా ఖర్చు పెట్టాం కానీ అది ఏమో వచ్చేది డౌటే ఉంది పంటనైతే. ఆ పైన పాలకూర వేసాం కానీ పాలకూర మంచిగా వచ్చిందని రేట్ లేదు. రేటు కడితే మామూలుగా కూలి టంగులు రేట్లు అని మార్కెట్ కూర తీసుకెళ్ళి సప్లై చేయకుండా కొనుక్కున్నాం. దీన్ని చూసి పాలకూర చూసి ఇది చూస్తే అయ్యట్లేదని చెప్పి ఇంటికి వెళ్ళి ఇంకా డ్యూటీకి వెళ్ళాలని చెప్పి మనం ఇంటి బయటనే అది బయలుదేరాం. పాలకూర చూస్తే నేను పాన కలకాలంటుంది కానీ తప్పదు. ఇంటి బయట బయలుదేరి ఇంటికి వెళ్ళి స్నానం చేసి మన డ్యూటీ టైం అవుతుంది, డ్యూటీకి వెళ్ళిపోవాలి. స్నానం చేసి డ్యూటీకి రెడీ అయిపోయినాం. మంచి వీడియో చేస్తే ఎట్లా చూస్తుందో చూడండి. ఓకే ఫ్రెండ్స్.